వెల్కమ్ టు నెక్స్ట్ సెషన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో క్యారెట్తో బటర్ఫ్లైస్ చూసాం కదా. సో చాలా బాగున్నాయి. అంటే నేను రాడిష్లో కూడా ఎలా ఉంటుంది చూపించాను. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బీట్రూట్తో కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అన్నిటికి కూడా మెథడ్ అనేది సేమ్. అంటే నేను ఏవైతే మీకు క్లాస్లో చూపించానో స్టెప్స్ అనేది, సో వాటిని ఫాలో అవుతూ మీరు రకరకాల వాటితో మీరు హ్యాపీగా తయారు చేసుకోండి. అంటే కందతో కూడా చేసుకోవచ్చు, యామ్తో. మనకు మార్కెట్లో సీజన్లో అంటే వింటర్ సీజన్లో టర్నిప్స్ అంటే రెడ్ రాడిష్ పైన రెడ్ కలర్లో ఉంటే మధ్యలో వైట్ ఉంటుంది కదా, అది కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ అన్నిటితో కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే నేను టొమాటోతో, అంటే టొమాటో అనగానే మంచి రెడ్డిష్ కలర్లో ఉంటుంది కదా, ఎంత దూరం నుంచి చూసినా మనకు డిస్ప్లేలో పెడితే సూపర్గా కనిపిస్తుంది కలర్ అనేది. సో ఆ టొమాటోతో నేను ఈరోజు ఒకటి బటర్ఫ్లై చూపిస్తున్నాను, దాంట్లో కొన్ని వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాను. అంటే డిఫరెంట్ షేప్లో మనకు ఆ బటర్ఫ్లైస్ అనేవి వస్తాయన్నమాట. మెయిన్గా ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో నేను క్యారెట్తో మనం బటర్ఫ్లై చేసేటప్పుడు అది రూట్ వెజిటేబుల్ కదా, అది కొంచెం హార్డ్గా ఉంటుంది. నైఫ్ మూమెంట్ అనేవి కొంచెం కష్టంగా మనకు మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం హోల్డ్ చేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా పట్టుకున్న క్యారెట్ పెద్దగా డ్యామేజ్ అయ్యేది కాదు. బట్ ఇక్కడికి వచ్చే వరకు టమాటోతో చేస్తున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టమాటో మనం ఏమాత్రం కొంచెం గట్టిగా, అంటే కొద్దిగా ప్రెస్ చేసినా, కొంచెం గట్టిగా అలా నొక్కేసినా జ్యూసీగా అయిపోయి మనం చేసిన డిజైన్ పాడైపోతుంది. ఓకే, సో అలా కాకుండా మెటీరియల్ తీసుకునేటప్పుడు కూడా వీటిలో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ టొమాటో కొంచెం మీడియంగా, అంటే మీడియం రైప్ అంటారు కదా, సో మధ్యస్థంగా ఉండాలి. ఎక్కువ మరీ మెత్తగా లేకుండా, మరీ పచ్చిది కాకుండా ఉండాలి. సో అప్పుడు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అన్నమాట. మనం డిస్ప్లేలో పెడితే కూడా ఎక్కువసేపు తాజాగా మనకి అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. అలాగే సైజ్ అనేది కూడా ముఖ్యం. మనం ఏం డిజైన్ చేసుకుంటున్నాం అనేది సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక్కొక్కటి ఐడియా ఆటోమేటిక్గా మీకు పర్సనల్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ దాంట్లో మనకి షెఫ్ గారు మనకి ఎందుకు ఇలా చెప్పారు, దానికి ఆ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటనేది మీరు పర్సనల్గా చేస్తూ ఉంటే ప్రాక్టికల్గా కొన్ని మనకు తెలుస్తాయి. సో వినడం వేరే, విన్నప్పుడు నిజంగా వస్తుందా అనే ఒక డౌట్ వస్తుంది. బట్ ప్రాక్టికల్గా మనం తయారు చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే ఎస్, అది మనకు జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతుంది అన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే మనం వెజిటేబుల్ తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనం చేసే కార్వింగ్ అనేది హ్యాపీగా మనం నచ్చినట్టుగా ఫైనల్ ప్రొడక్ట్ హ్యాపీగా డిస్ప్లేలో పెట్టేసేయచ్చు. దీన్ని మెయిన్గా ప్లేట్ ప్రజెంటేషన్ పైన ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సలాడ్స్ మనం తయారు చేసుకున్న ప్లాటర్లో కానీ, లేకపోతే ఏదైనా రైస్ ఐటెం పైన కానీ, లేకపోతే స్నాక్స్ చేసినప్పుడు ఆ ఒక ప్లేట్ కార్నర్స్ కానీ, లేకపోతే మిడిల్లో కానీ ఏదైనా చిన్న బేస్ లాంటిది పెట్టేసి వాటి మీద హ్యాంగింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. కొన్నేమో ఇంకో వేరియేషన్లో నేను జస్ట్ స్లైసెస్తో చూపిస్తున్నాను, అది ప్లేటింగ్ పైనే వస్తుందన్నమాట. అలాగే ఇండస్ట్రీ పరంగా వెళ్తే కూడా చాలామంది హోటల్స్లో ఇండివిజువల్ ఆర్డర్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయడానికి కొంచెం టైం సరిపోదు కాబట్టి ఇలాంటి ముందుగానే చేసేసి రెడీగా పెట్టేసుకుంటారు. అది మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ డిష్తో పాటుగా సైడ్లో మనకు కావాల్సినట్టుగా, అంటే డిష్కి సందర్భంగా సరిపోయినట్టుగా, అంటే ఆ డిష్ ఎలా ఉంటుంది, దేంతో చేస్తున్నారు, అది ఏ షేప్లో ఉంటుంది అనే దాన్ని బట్టి ప్లేట్ కూడా సెలెక్టింగ్గా ఉంటుంది. ఇది మీకు రాను ఒక్కొక్క క్లాస్లో అనేది ఎలా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కార్వింగ్ చేయడం ఒకటే కాదు, అలాగే డిష్ తయారు చేయడం ఒకటే కాదు, వాటిని ప్రజెంట్ చేసేటప్పుడు మనం తీసుకునే డిష్ ఎలా ఉంది, బౌల్ ఎలా ఉంది, మనం తీసుకున్న వెజిటేబుల్ కలర్ ఏంటి, దానికి కాంట్రాస్ట్గా ఉండే ఏ కలర్ ప్లేట్ తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనకు మనం చేసిన కార్వింగ్ని బాగా ఎలివేట్ చేయడానికి, బ్రైట్గా కనపడడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. ఓన్లీ కార్వింగ్ ఓకే మాకు వచ్చేసింది పెట్టామని చెప్పేస్తే వైట్ కలర్ దాంట్లో రాడిష్ పెడితే పెద్దగా కనపడదు, రెడ్ కలర్ దాంట్లో మీకు టమాటాతో చేసిన డిష్ పెడితే, అంటే ఇలాంటి కార్వింగ్ చేస్తే కనపడదు కదా. అలాగే మనం చేసే కార్వింగ్ ఏ కలర్లో ఉంది, ఏ ప్లేట్లో పెడితే బాగుంటుందని కూడా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఈ కార్వింగ్ చేయడానికి మనకు 7 to 8 minutes పడుతుంది. అది మనకు టమాటో కొంచెం గట్టిగా ఉంటాయి, కొంచెం మెత్తగా ఉందనుకోండి కొంచెం స్లోగా చేయాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి, టమాటో అనేది ఫ్రెష్గా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి, సైజ్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటే
హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అన్నిటికంటే మించి మీ పేరింగ్ నైఫ్ షార్ప్గా ఉండాలి. సో ఆ షార్ప్నెస్ లేకపోతే మీకు టొమాటో స్కిన్ కొంచెం మనకు గ్లేజీగా ఉంటుంది, కొద్దిగా హార్డ్గా కూడా ఉంటుంది కదా. కట్ చేయడానికి ప్రాపర్గా షార్ప్ లేకపోతే షేప్ అనేది నీట్గా రాదు, ఫినిషింగ్ కూడా సరిగ్గా రాదు. ఓకే, సో ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు నేను చెప్పే ఈ క్లాస్ ద్వారా ఒక్కొక్కటి కూడా నోట్ డౌన్ చేసుకొని మీరు కార్వింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఫాలో అవుతూ వెళ్తే నేను చూపించినప్పుడు ఎలాగైతే మీకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిందో మీరు చేస్తే కూడా అలాగే డెఫినెట్గా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం కార్వింగ్ స్టార్ట్ చేద్దాం. సో బటర్ఫ్లై చేసుకోవడానికి మనకు ఫ్రెష్గా ఉన్న మంచి సైజ్ టొమాటోస్, హైబ్రిడ్ టమాటో కావాలి. సో టమాటో బటర్ఫ్లై తయారు చేసుకోవడానికి పేరింగ్ నైఫ్ మనకు అవసరం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ టొమాటో హాఫ్ కట్ చేసుకోవాలి. సో కట్ చేసే ముందు మనకు ముందుగా దీంట్లో కొలతలు ఉంటాయి. దీన్ని మొత్తానికి మనం ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే పైనుంచి అంటే ఈ పాయింటెడ్ వైపు నుంచి మనకు 2 పార్ట్స్ కట్ చేసుకోవాలి, అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వరకు. ఈ కింది వైపు నుంచి ఒక పార్ట్ కట్ చేస్తాం, మిగిలిన ఒక పార్ట్ మనకు జాయింట్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనం లోపల వైపు నుంచి కట్ చేయాలి, అది నేను చూపిస్తాను మీకు. ఇలా ఎగ్జాక్ట్లీ ఈ ఘాట్ ఏదైతే ఉందో ఈ కోర్, సో దానిపై నుండి మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి 1 పార్ట్, సో పైనుంచి 2 పార్ట్స్ అన్నమాట. సో ఇలా స్లిట్టింగ్ అనేది వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా బెండ్ చేయాలి, ఇలా బెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఎక్కడైతే ఏదైతే వదిలేసామో అది జాయింట్ ఉంటుంది. డిస్ప్లే పెట్టేప్పుడు ఇది పైకి రావాలి మనకు. ఓపెన్గా ఉన్న ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకు కింది వైపు వెళ్తుంది, జాయింట్ అనేది మనకు పైకి రావాలి. ఎగ్జాక్ట్లీ ఇలా వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు ఇది మనకు బటర్ఫ్లై షేప్లో వచ్చింది. సో దానికి ముందర మనకి యాంటీనాస్ ఉంటాయి కదా, సో అవి చూపించడానికి ఈ టొమాటో స్కిన్ని మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పీల్ చేస్తున్నాం 2 వైపులా. సో ఇది నేను చేతిలో పట్టుకొని చేస్తాను, సో అది అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నైఫ్తో ఇలా ముందుకు వెనక్కి జరుపుతూ ఇక్కడ వరకు స్కిన్ పీల్ చేయాలి 2 వైపులా. సో ఇది చేసేప్పుడు మళ్ళీ ఇక్కడ టర్న్ చేసుకుంటున్నాం. సో ఇది మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మధ్యస్థంగా ఉండాలి. ఓకే, సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇలా పట్టేసుకొని ఈ థంబ్నెయిల్తో దీన్ని ఇలా రబ్ చేస్తే అది కొంచెం మనకు బెండ్ అవుతుంది. సో అది వరకు నేను ప్రీవియస్ క్లాస్లలో కూడా చెప్పాను, టొమాటోతో లోటస్ ఫ్లవర్ మనం తయారు చేసుకునేటప్పుడు వాటిని ఎలా బెండ్ చేసుకోవాలనేది చూపించాను కదా. సేమ్ అదే మెథడ్ అన్నమాట. ఇది పెటల్ మనం బెండ్ చేసుకునే మెథడ్. ఇలా కొంచెం రబ్ చేస్తే మనకు అది బెండ్ అవుతుంది. సో 2 వైపులా అయిన తర్వాత దీన్ని మనం ఇలా టర్న్ చేసి ఇలా డిస్ప్లే పెట్టుకోవచ్చు. చూడండి, బటర్ఫ్లై షేప్లో మనకి వచ్చేసింది. సో ఒక్క టొమాటోలో మనం తయారు చేసుకుంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా 4 బటర్ఫ్లైని హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇంకొంచెం కావాలనుకుంటే వేరియేషన్స్ కోసం ఇది ఇలా కట్ చేయొచ్చు, బాడీ వింగ్ అనేది వస్తుంది. ఇలా బటర్ఫ్లైస్ మనం రెడీ చేసేసుకొని ఫుడ్ ప్లాటర్తో పాటు మనం హ్యాపీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లైన్ పై నుంచి ఇటువైపు మధ్యలో వరకు కట్ చేసేసి వెనకాల కొంచెం కట్ చేస్తున్నాం. నెక్స్ట్ దీన్ని ఇలా బెండ్ చేస్తే మనకు బటర్ఫ్లై షేప్ వస్తుంది. యాంటీనాస్ కొరకు మనం స్కిన్ అనేది ఇక్కడ పీల్ చేయాలి. సో ఇది చేతిలో పట్టేసుకొని ఇక్కడ వరకు పీల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ రెండో వైపు చేసేప్పుడు కూడా దీన్ని మనం అదే పొజిషన్లో పెట్టేసుకుంటే నైఫ్ మూమెంట్ అనేది మనకు అంటే హోల్డ్ చేయడానికి, పట్టుకోవడానికి, కట్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. అంటే రైట్ హ్యాండర్స్ వాళ్ళకి ఈ రైట్ సైడ్ కంఫర్ట్గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మనం ఈ థంబ్నెయిల్తో రబ్ చేస్తూ బెండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా బెండ్ చేస్తే అది యాంటీనా లాగా ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో బటర్ఫ్లై రెడీ. సో ఇలా నెంబర్ ఆఫ్ పీసెస్ మనం ఎన్ని కావాల్సి దాన్ని
రెడీ చేసుకోవచ్చు. సింపుల్గా తయారయ్యే టొమాటో బటర్ఫ్లై రెడీ అయిపోతుంది. ఒకసారి మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అనేది కొంచెం అప్ డౌన్స్గా వచ్చినప్పుడు వాటిని కొంచెం లెవెల్గా చేసుకుంటే మనం డిస్ప్లే పెట్టినప్పుడు ప్రాపర్గా కూర్చుంటుంది ఇలా. ఓకే, సో ఒకసారి చూసుకొని ఏమన్నా కొంచెం అటు ఇటుగా అనిపిస్తే చేసుకోవచ్చు. ప్లస్ బేసిక్గా కూడా కొంచెం ఇలా మనం లెవెల్ చేసుకుంటే అటు ఇటు మనకు అది పడిపోకుండా కూడా కంఫర్ట్గా కూర్చొని ఉంటుంది. ఎండింగ్లో అనమాట ఇది ప్లేట్లో పెట్టే ముందు చిన్నగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో బటర్ఫ్లైలోనే ఇంకొక వేరియేషన్ వచ్చేసి సో టొమాటో ఇలా నిలువుగా కట్ చేసుకొని దీన్ని ఇలా మనం అడ్డంగా పెట్టేసుకోవాలి. ఇలా స్లైసెస్ కట్ చేస్తున్నాం. ఒక్క బటర్ఫ్లైకి మనకి 2 స్లైస్లు అవసరం పడతాయి. ఇది తీసేస్తున్నాం. ఇది మాత్రం తిక్కుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ 2 కలిపేసి మనకు ఒక బటర్ఫ్లై, ఈ 2 కలిపేసి ఒక బటర్ఫ్లై. సో చాలా చాలా డెడ్లీ ఈజీగా అనమాట ఇది మనం చేసుకునేది. జస్ట్ ఒక స్లైస్ తీసుకుని ఇటువైపు నుంచి ఇంతవరకు అంటే ఒక 30% వరకు మనం స్కిన్ పీల్ చేయాలి. సో ఇక్కడ వరకు సరిపోతుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేసి రెండోది కూడా సో దీన్ని పక్కన పెట్టేసి రెండోది కూడా రెడీ చేసుకుందాం. నెక్స్ట్ వీటిని మనం చేతిలో పట్టేసుకొని రబ్ చేసి దీన్ని మనం బెండ్ చేయాలి. ఇలా రబ్ చేస్తే అది బెండ్ అవుతుంది. ఓకే, సో ఈ మాదిరి మనకు బెండింగ్ అనేది రావాలి. సో 2 స్లైస్లు అలాగే చేస్తున్నాను. ఈ 2 కలిపేసి మనకు ఒక జత, అలాగే ఈ 2 కలిపేసి ఒక జత బెండ్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ వీటి మనం ఇప్పుడు అరేంజ్ చేసేసుకోవడం చాలా సింపుల్. ఇది ఇలా తిరగేయాలి, ఈ పక్కది ఇలా తిరిగేసి పెట్టేస్తే చాలా మనకి బటర్ఫ్లై షేప్లో వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ అన్నమాట. కార్వింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఇలాంటివి తయారు చేస్తే, అంటే స్లైసెస్లా చేసేసి మనం ఇలా చేసి పెట్టేస్తుంటే మనకు కూడా పెరుగుతుంది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, నేను కూడా చేయగలుగుతున్నాను, నాకు కూడా కార్వింగ్స్ వస్తున్నాయి అనేది. సో ఇలా మనం కీరాలో కూడా ట్రై చేసుకోవచ్చు, నిమ్మకాయలో కూడా వస్తుంది, అలాగే కివీ ఫ్రూట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో హ్యాపీగా ఇలా తయారు చేసుకొని మనం ప్లేట్ పైన షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లేట్ పైకి తీసుకుంటున్నాను.